29వ అధ్యాయం ద్వాదశీ పారణ ఫలం. అలా సుదర్శనుడు అదృశ్యమైన తర్వాత దూర్వాసుడికి నమస్కరించాడు అంబరీషుడు. ఓ మహర్షి, ఆకలితో ఆతిథ్యానికి నా ఇంటికి వచ్చిన నిన్ను తీవ్ర అలసటకి గురి చేశాను. నన్ను క్షమించు. నా యందు దయ ఉంచి ఇప్పుడైనా నా ఇంట్లో విందుని ఆరగించి నా యొక్క పాపాలని సర్వదోషాలను పోగొట్టు అంటూ వేడుకున్నాడు అంబరీషుడు. ఆ అభ్యర్థనకి కరిగిపోయిన దూర్వాసుడు, రాజా, ప్రాణదానం చేసిన వాణ్ణి తండ్రి అంటారు. నీవు నా ప్రాణాలను కాపాడి నాకు తండ్రితో సమానుడివి అయ్యావు. నిజానికి నేనే నీకు నమస్కరించాలి, కానీ బ్రాహ్మణుడిని, తపస్సంపన్నుడిని, నీకన్నా వయస్సులో పెద్దవాణ్ణి, వృద్ధుణ్ణి కనుక నా నమస్కారం నీకు కీడును కలిగిస్తుందే కాని మేలు చెయ్యదు. కనుక నీకు నమస్కరించలేకపోతున్నాను. నీలాంటి ధర్మాత్ముడితో కలిసి భోజనం చేయటం మహాద్భాగ్యం అంటూ అతన్ని ఆశీర్వదించాడు. అంబరీషుడి ఆతిథ్యాన్ని స్వీకరించి దూర్వాసుడు తన ఆశ్రమానికి తరలి వెళ్ళాడు. కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం సమస్త సత్ఫలితాలని ప్రసాదిస్తుందని తెలుసుకోవాలి. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం జాగరణ చేసి, ద్వాదశి నాడు దానాలు చేసి, బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి గడియలు దాటకముందే పారణం చేయడం వల్ల సకల పాపాలు అంతరిస్తాయి. ఈ యొక్క పుణ్యగాథని చదివినా, విన్నా, చదివించినా అట్టివారు ప్రస్తుతం ఇహలోక సుఖాలన్నీ అనుభవించి పరలోకంలో ఉత్తమ ఫలితాన్ని పొందుతారు అంటూ కార్తీక పురాణ మహాత్యాన్ని శౌనకాది మునులకు తెలియచేశాడు సూత మహర్షి. 29వ రోజు పారాయణం సంపూర్ణం. హరి ఓం తస్సత్. ఫ్రెండ్స్, మన భక్తి మోటివేషనల్ ఛానల్లో రామాయణం, మహాభారతం, భగవద్గీత గురించి ఇంకా మనకు తెలియని ఎన్నో పురాణ కథలు మరియు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి భక్తి మోటివేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మరియు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.